ఇలా నమస్తే తెలంగాణలో ఒక కథనం రాసిరు. నాకు వాస్తవానికి ఈ వార్త నచ్చింది. దీనికి ఎక్స్టెన్షన్గా చిన్న పాయింట్ కూడా చెప్తా. సో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అతిపెద్ద ఆర్థిక సాయం చేశారు. నేను చూస్తున్నా ఇన్ని సంవత్సరాల చరిత్రలో 2.5 సంవత్సరాల్లో నేను వార్తలు అవుతున్నా. 2.5 సంవత్సరాలుగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఇంత పెద్ద ఆర్థిక సాయం ఎవరికి చేయలే. నాకు గుర్తున్నంత వరకు, గుర్తులేదని చెప్తాను, గుర్తున్నదే చెప్తున్నా. అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి 2.25 కోట్ల ఆర్థిక సాయం చేసిడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆర్థిక అభయం అట. పిల్లలకు 2 కోట్ల రూపాయలు, ఆయన తల్లికి 25 లక్షలట. పార్టీ ఎల్లవేళ అండగా ఉంటుందని హామీ ఇచ్చిరంట. నేడు నర్సంపేటకు వెళ్ళనున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా నిలవాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. పార్టీ తరఫున పెద్ది కుటుంబానికి 2.25 కోట్ల ఆర్థిక సాయం అందించినట్లు ప్రకటించారు. ఇందులో సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరో కోటి రూపాయలు చొప్పున, తర్వాత ఆయన తల్లికి 25 లక్షలు. అంతేకాకుండా ఆయన పిల్లల భవిష్యత్తు, వారి చదువు తదితర కుటుంబ సంక్షేమానికి సంబంధించిన పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తూ అండగా నిలుస్తుందని కేసీఆర్ చెప్పారు. ఈ మేరకు పార్టీ సీనియర్లతో పాటు వరంగల్ జిల్లా పార్టీ సీనియర్ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మ కార్యక్రమం ముగిసిన తర్వాత జిల్లా పార్టీ ముఖ్యులు కూర్చొని ఆయన కుటుంబానికి అందించాల్సిన సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారని వారికి సికింద్రాబాద్లోని యశోద దవాఖానలో మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ అధినేతను ఫోటో పెట్టారు. గతంలో కేసీఆర్ పరామర్శించినప్పుడు అయితే ఒక మాట చెప్పాలి. ఇప్పుడు సో కేసీఆర్ 2.25 కోట్ల రూపాయలు వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తూ చాలా సంతోషం. అంటే తన వెంట నడిచి జీవితాంతం బీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ కోసం ఆయన జీవితం త్యాగం చేసినందుకు ఖచ్చితంగా ఈ సాయం చేయడంలో అర్థం ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ కూడా పైసలేం తక్కువలు ఇవ్వచ్చు కూడా. కానీ ఎంతోమంది బీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలకు కూడా వాళ్ళకు కూడా ఇలాంటి సంఘటనలు చాలా ఎదురై ఉంటాయి. వాళ్ళ కుటుంబాల్లో మనుషులు కోల్పోయినారు. వాళ్ళ సర్వస్వం బీఆర్ఎస్ కోసం ఇది చేసి ఉంటారు. ప్రధానంగా ఇలా బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నాక చనిపోయింది సాంబశివుడు. మరి ఆయన కుటుంబానికి వీళ్ళు ఏం చేసినా నేను తెలియదులే. సరే, అప్పుడు పరిస్థితులు వేరు కావచ్చు. చాలామందికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్యాయం చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలు కావచ్చు, లేదంటే తెలంగాణ ఉద్యమాలు కావచ్చు. సో వాళ్ళందరూ కూడా గిట్లనే గౌరవించుంటే ఇలా నువ్వు ఇట్లా ఉండు, ఇట్లా ఆకాశానికి ఎత్తుతారు. సో తప్పులు జరిగినాయి, మరి సరిదిద్దుకునే ప్రయత్నం చేయరు. బీఆర్ఎస్ శ్రేణులకు బాస్ భరోసాట. కేసీఆర్ నీళ్ళు భద్రంగా గులాబీ సైన్యం అట. నేతలు కార్యకర్తలకు అండగా పార్టీ ఉందంట. ఇప్పటికే 110 కోట్ల బీమా క్లెయిమ్స్ అయినట్ట. మరి ఇది ఏమో తెలియదు, వాళ్ళు రాసిరు, మరి నేనైతే ఎక్కడ చూడలేదు. 110 కోట్లట. ఎవడు క్లెయిమ్ చేసుకున్నా మరి ఏం కాదు, వాళ్ళు రాసుకోరు. పెద్ద సాయం పెద్ద సాయం పెద్ద సాయం అని రాసిరు. ఏంది పేపర్ రాసిందా? ఇగో ఇలా నేడు నర్సంపేటకు కేసీఆర్ పోతుండే పెద్ద కుటుంబ సభ్యులకు పరామర్శ. మరి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చాను. ఆ పైసల సంగతి ఆల్రెడీ మనం చెప్పినాం. కానీ అయితే మొన్న పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో పాల్గొనే ప్రయత్నం చేయలేదు కేసీఆర్. సో ఆ రోజు వచ్చి ఇంకా గౌరవం ఉంటుంటే, మరి మేబీ ఆయన హెల్త్ కండిషన్ కొంచెం కింది మీదకి అవుతుంది కాబట్టి వైద్యులు ఏమైనా సూచించారో తెలియదు. సో ఈరోజు అయితే పోతున్నట్టు దశదిన కర్మలో ఈరోజు పాల్గొంటాడంట.